ఇప్పుడు జగన్కు సంబంధించి ఎవరెవరో మాట్లాడాల్సిన అవసరం లేదు, ప్రతిపక్షాలు ప్రత్యర్థులు ఎవరో మాట్లాడాల్సిన అవసరం లేదు అంటున్నారు. సొంత పార్టీ నేతలే ఆయన గురించి చెప్తున్నారన్నారు. అలాగే ఇటీవల మరి రాజశేఖర్ బయటికి వెళ్తూ పార్టీ నుంచి నమ్మక ద్రోహం చేశారు అంటూ కామెంట్ చేశారు ఆయన. అసలు ఏం జరిగింది, వాళ్ళిద్దరి మధ్య అంత విభేదాలు ఎందుకు వచ్చాయి, నమ్మక ద్రోహం ఏం చేశాడు, మరి రాజశేఖర రెడ్డి అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారంటారు? సహజంగా రాజశేఖర రెడ్డి గారు బతుకున్న కాలం నుంచి కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి, అలాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వాళ్ళ శ్రేణులు ఒక ఎలివేషన్ ఇస్తూ వస్తారు. మాట తప్పరు మడమ తిప్పరు అని చెప్పని. రాజశేఖర రెడ్డి గారైనా జగన్మోహన్ రెడ్డి గారికైనా వారికి ఆ ఇంటెగ్రిటీ ఉంది. వారు ఒక మాట ఇచ్చారు అని అంటే ఆ మాట నిలబెట్టుకోవటం కోసం ఏ ఎక్స్టెంట్కైనా వాళ్ళు అండగా నిలుస్తారు అని చెప్పని నమ్మించే ప్రయత్నం చేశారు. ఆ నమ్మకం 5 కోట్ల మంది ప్రజల్లో కూడా కల్పించారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019 ఎన్నికలకు ముందు ఒక రకంగా యువతకి, సమాజంలో ఉన్న వివిధ వర్గాలకి, ముఖ్యంగా మద్య నిషేధం అమలు చేస్తానని చెప్పిన మహిళలకు కూడా రకరకాల వాగ్దానాలు చేశారు. వాస్తవంగా పాలకుడిగా అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎంతవరకు వాటిని నిలబెట్టుకోగలిగారు అనేది ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది కాబట్టి మొన్నటి ఎన్నికల్లో ఓడించారు. అదే ప్రాసెస్లో భాగంగా చెల్లూరుపేట నియోజకవర్గానికి అప్పటికే వైసీపీ పార్టీ నుంచి సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్న మర్రి రాజశేఖర్ గారికి 2019 ఎన్నికల్లో ఆయన అభ్యర్థిత్వాన్ని నిరాకరిస్తూ విడదల రజనీ గారిని అక్కడ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించారు. వాస్తవంగా సోమేపల్లి సాంబయ్య గారు కానీ మర్రి రాజశేఖర్ గారు కానీ కాంగ్రెస్ పార్టీ హయాం నుంచి కూడా చెల్లూరుపేటలో తెలుగుదేశంకి ప్రత్యర్థులుగా వారు శాసనసభ్యులుగా ఎన్నికవుతూ వచ్చారు. అక్కడ బలమైన నాయకులుగా చలమణవుతూ వచ్చారు. సోమేపల్లి సాంబయ్య గారికి స్వయాన మేనల్లుడు, అల్లుడు మర్రి రాజశేఖర్ గారు. సోమేపల్లి సాంబయ్య గారికి కుమారులు లేరు. మేనల్లుడు, అల్లుడు, ఈయనే రాజకీయ వారసుడిగా అక్కడ సాంబయ్య గారి తర్వాత చలామణయ్యారు. ప్రజల మన్నన పొందారు. 2004 ఎన్నికల్లో విజయం సాధించారు. వాస్తవంగా ఆనాటి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మర్రి రాజశేఖర్ గారికి టికెట్ నిరాకరించిన నేపథ్యంలో, మల్లా శివనారాయణ గారికి టికెట్ కేటాయించిన నేపథ్యంలో అక్కడ మర్రి రాజశేఖర్ గారు ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది. అక్కడ ప్రజల నుంచి వ్యక్తమవుతున్న స్పందన నేపథ్యంలో స్వయాన రాజశేఖర రెడ్డి గారే ఇండిపెండెంట్గా ఉన్న మర్రి రాజశేఖర్ గారికే ఓటు వేయండి అని చెప్పని ఆయన కూడా బహిరంగ సభల్లో చెప్పిన నేపథ్యం, వారు నెగ్గిన నేపథ్యం కూడా గుర్తు చేసుకోవాలి మనం. ఇటువంటి పరిస్థితుల్లో మరి మర్రి రాజశేఖర్ గారు అక్కడ ప్రజలలో మమేకం అయి ఉండి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న నాయకుడు అయి ఉన్నప్పుడు ఆయన టికెట్ నిరాకరిస్తున్న సందర్భంగా ప్రజల నుంచి డెఫినెట్గా పార్టీ నాయకత్వానికి రెసిస్టెన్స్ ఎదురవుతుంది. ఆ ఎదురైన నేపథ్యంలోనే విడదల రజనీ గారికి మద్దతుగా ప్రచారానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ బహిరంగ సభలలో మర్రి రాజశేఖర్ గారి అనుయాయుల్ని ఓదార్చుతూ, మీరు ఆందోళన చెందాల్సిన నష్టం లేదు, ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా విడదల రజనీ గారికి అవకాశం ఇచ్చినా మీరు ఆమె గెలుపుకి దోహదం చేయండి, గెలిపించండి. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మర్రి రాజశేఖర్ అన్న ఆయనకి ఎమ్మెల్సీగా వారిని ఎమ్మెల్సీగా ఎంపిక చేసి మంత్రిగా చేసి నా పక్కన పెట్టుకుంటా అని చెప్పని బహిరంగ సభలో వాగ్దానం చేయడం జరిగింది. సహజంగానే మాట తప్పని మడం తిప్పని వంశస్థుడు అని చెప్పని ఇచ్చిన ఎలివేషన్ నేపథ్యంలో శ్రేణులు కూడా నమ్మారు. నిజమే కదా, ఇంతటి ఇంటెగ్రిటీ ఉన్న నాయకుడు ఇచ్చిన మాట నేపథ్యంలో మన నాయకుడికి కూడా తగిన గుర్తింపు, గౌరవం, స్థాయి కల్పిస్తానని వాగ్దానం చేస్తున్నారు కదా. ఇవాళ శాసనసభ్యుడిగా పోటీ చేయకున్న రేపు ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మన నాయకుడు మంత్రి కాబోతున్నాడు కదా అని చెప్పని ఒక ఆశతో విడదల రజనీ గారి గెలుపుకి దోహదం చేశారు, కృషి చేశారు. ఆమె విజయం దక్కించుకుంది. మరి ప్రభుత్వంలోకి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మరి ప్రతి ఎమ్మెల్సీ ఎంపిక సందర్భంగా కూడా మర్రి రాజశేఖర్ గారి పేరు చర్చలోకి వచ్చేది, కానీ పరిగణలోకి తీసుకునేవాళ్ళు కాదు. చివరికి 5 సంవత్సరాలు టెన్యూర్కి ఎన్నికైన జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల కాలం పూర్తయిన తర్వాత చివరి ఎమ్మెల్సీ ఎంపిక సందర్భంగా అప్పుడు అవకాశం కల్పించడం జరిగింది. ఈలోగా 2022 ఏప్రిల్లో జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలోనే విడదల రజనీ గారికి మంత్రిగా కూడా బాధ్యతలు కట్టబెట్టడం జరిగింది. అంటే ఎమ్మెల్సీ ఎంపిక సకాలంలో జరగలేదు, మంత్రి పదవి ఇస్తానని చెప్పిన వాగ్దానాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వంచనకు గురి చేశారు మర్రి రాజశేఖర్ అనేది స్పష్టమైంది. అటువంటి పరిస్థితుల్లో కూడా 2024 ఎన్నికల దగ్గరకు వచ్చేప్పటికి అక్కడ విడదల రజనీ గారి పట్ల విపరీతమైన వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో అక్కడ నుంచి విడదల రజనీ గారిని పోటీ చేయించడం క్షేమకరం కాదు అన్న అభిప్రాయంతో
ఆమెని గుంటూరు వెస్ట్కి మార్చారు. సరే, గుంటూరు వెస్ట్కి ఆమెను మార్చారు, సీనియర్ నాయకుడు, చివరిలో ఎమ్మెల్సీ ఇచ్చారు, ఆయన్నే పోటీ చేయించవచ్చు కదా అక్కడ. ఆహా, మళ్ళీ ఏం చేశారు, రాజేష్ నాయుడు అని చెప్పని అతన్ని ప్రతిపాదించారు. ఆ రాజేష్ నాయుడిని ప్రతిపాదించిన తర్వాత ఆ రాజేష్ నాయుడు, మల్లెల రాజేష్ నాయుడు, అతన్ని కూడా మార్చి గుంటూరు మేయర్గా ఉన్న కావటి మనోహర్ నాయుడిని తీసుకొచ్చి మళ్ళీ అక్కడ ప్రతిపాదించారు. అంటే మర్రి రాజశేఖర్ గారి అభ్యర్థిత్వాన్ని 2019లో పరిగణలోకి తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు విడుదల రజనీ గారి ఎంపిక అవకాశం ఆమె కల్పించినా, మంత్రి హోదా కల్పించినా, ఆమె పట్ల ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసే సందర్భంలో కూడా మర్రి రాజశేఖర్ గారిని పరిగణలోకి తీసుకోకుండా వింత వింత ప్రయోగాలు చేశారనేది వాస్తవం. ఇటువంటి వింత వింత ప్రయోగాల నేపథ్యంలోనే గుంటూరు పశ్చిమానికి వెళ్ళిన విడుదల రజనీ గారు అక్కడ 53,000తో ఓడిపోవడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నాలు కూడా బూమరాంగ్ అయ్యి ఇక్కడ కావటి మనోహర్ నాయుడు కూడా ఘోరంగా ఓడిపోవడం జరిగింది. మరి ఇటువంటి నేపథ్యంలో పోనీ ఎన్నిక పూర్తయిపోయిన తర్వాత ఈ కావటి మనోహర్ నాయుడు గుంటూరు మేయర్గా ఉన్నాడు. చెల్లూరుపేటకి కొత్తగా ఇన్ఛార్జిని ప్రకటించాల్సిన సందర్భంలో అయినా సరే గతంలో తన ప్రయోగం విఫలం చెందింది. ఆమెకు అవకాశం కల్పిస్తే ప్రజల్లో వ్యతిరేకత మూట కట్టుకుంది. వేరే ప్రాంతానికి పంపిస్తే అక్కడ కూడా ఘోరంగా ఓడిపోయింది. ఇటువంటి ఆమెను మళ్ళీ తీసుకొచ్చి మర్రి రాజశేఖర్ గారిని ఇన్ఛార్జిగా కూడా పరిగణలోకి తీసుకోకుండా మళ్ళీ కూడా విడుదల రజనీ గారికి ఇవ్వడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఈ పార్టీలో ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పింది, 4 సంవత్సరాల తర్వాత కానీ అమలు చేయలేదు. పైగా ఏ స్థాయిలో కూడా తన అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు, తనని సలహా కూడా అడగటం లేదు, తనని వ్యక్తిగా కూడా పరిగణలోకి తీసుకునే నేపథ్యంలో ఇక ఈ పార్టీలో కొనసాగటం గౌరవప్రదం కాదు అని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతే మర్రి రాజశేఖర్ గారు వైసీపీ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా చేయటమే కాదు, తనకి జరిగిన అవమానాలు, తనకి జరిగిన మోసం, జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చి మాట తప్పిన అంశం, వీటినన్నిటిని కూడా రాజశేఖర్ గారు వాళ్ళ మీడియా ముఖంగా ప్రజలకు తెలియజేయడం జరిగింది. మనం ఇందాకే మాట్లాడుకున్నట్టుగా 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తూ వస్తున్న ఎలివేషన్, మాట తప్పని మడం తిప్పననే మాట 100% జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పుతారు, మడమ తిప్పుతారు అనేది మర్రి రాజశేఖర్ గారి సాక్షిగానే, చెల్లూరుపేట రాజకీయం సాక్షిగానే మరొకసారి కూడా నిర్ధారణ అయిన నేపథ్యంలోనే ఇవాళ మర్రి రాజశేఖర్ గారి బాటలోనే ఇంకా చాలామంది ఎమ్మెల్సీలు, చాలామంది వివిధ స్థాయిలో ఉన్న నాయకులు కూడా పయనించబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిలో పార్టీని కాపాడుకోవాలనే శ్రద్ధ కానీ, నాయకత్వ పరంగా శ్రేణులకు అండగా నిలబడాలనే నైజంగానే ఆయనలో కనపడటం లేదు. ఒక నాన్ సీరియస్ పాలిటీషియన్గా బెంగళూరు నుంచి ఏదో పార్ట్ టైం పాలిటిక్స్ కోసం ఏపీకి వచ్చి వెళ్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండటం లేదు, అండగా నిలబడటం లేదు. ఆయన నాయకత్వం పట్ల శ్రేణుల్లో ఒక అపనమ్మకం బలపడుతున్న నేపథ్యంలోనే శ్రేణులు అలాగే వివిధ స్థాయిలో ఉన్న నాయకులు కూడా వైసీపీ నుంచి బయటకు వెళ్తున్నారు అనేది వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.